భలే భలే మగాడివై సినిమాలో నాని కార్ నడిపితే అడ్డం తిరిగిన బిడ్డ కాస్త సెట్ అయ్యి కాన్పుకి సులువైపోయింది. సేమ్ ఇలాంటి రియల్ ఇన్సిడెంటే ఒకటి జరిగింది. కానీ ఇక్కడ కాన్పు కాదండోయ్, రోడ్డు మీద గుంత ఎఫెక్ట్ తో పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. మరి ఆ స్టోరీ ఏంటి ఈ వీడియోలో చూసేద్దాం. ఏలూరు జిల్లా భుజబలపట్నం మాజీ సర్పంచ్ గురజాల రామతులసి గారి హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉండడంతో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సిచ్యువేషన్ టూ సీరియస్ గా ఉండడంతో అక్కడ డాక్టర్స్ సిపిఆర్ చేసిన రిజల్ట్ లేకపోయింది. పల్స్ పడిపోవడంతో ఆమె ప్రాణం పోయిందని డాక్టర్లు చెప్పేశారు. రిలేటివ్స్ అందరూ ఆమె ప్రాణం పోయిందని బాధపడుతూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తూ పోస్టులు కూడా పెట్టేశారు. కానీ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని అంబులెన్స్ లో వాళ్ళ విలేజ్ కి తీసుకెళ్తుండగా సడన్ గా అడ్డొచ్చిన బైక్ ని తప్పించబోయి డ్రైవర్ ఆ వెహికల్ ని రోడ్డుపై ఉన్న ఒక పెద్ద గుంతలో ఎత్తేశాడు. అంతే, ఆ గట్టి కుదుపుకు ప్రాణం పోయిందనుకున్న రామతులసి గారి శరీరంలో ఒక్కసారిగా చలనం వచ్చి కళ్ళు తెరిచారు. దాంతో అంబులెన్స్ లో ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హాస్పిటల్లో జాయిన్ చేశారు. ప్రెజెంట్ ఐసీయూలో ఉన్న ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ చెప్పారు. రోడ్లపై ఉన్న గుంతల వల్ల రోజు ఎన్నో ప్రమాదాలు జరగడం చూస్తూ ఉంటాం. కానీ ఒక గుంత వల్ల పోయిన ప్రాణం తిరిగి వచ్చిందంటే అది ఖచ్చితంగా దేవుడి స్క్రిప్ట్ అనే చెప్పుకోవాలి. మరి ఈ ఇన్సిడెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసేయండి.